తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. దీంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పునాదులు కదులుతున్నట్టుగా కూడా కనబడుతోంది. దీనికి కారణం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు వ్యక్తిగత కార్యదర్శి కానండి, ఓఎస్డీ కానండి, కీలకమైన బాధ్యతల్లో పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయనను ప్రశ్నిస్తున్నారు. సో రాజశేఖర్ రెడ్డి అత్యంత కీలకమైన వ్యవహారాల్లో పాల్గొన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆ కాలంలో, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు, అట్లాగే ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డికి తెలియకుండా ఏదీ జరగలేదన్న ఒక ప్రచారం ఉంది. అటువంటి ఆరోపణలు ఉన్నాయి, అటువంటి విమర్శలు ఉన్నాయి. సరే, ఎవరు ఎటువంటి బాధ్యతలు నిర్వహించారు, ఎవరు ఎటువంటి కార్యకలాపాలు పాల్గొన్నారు అని దానికి సంబంధించి మన దగ్గర ఎవరి దగ్గర సమాచారం లేదు, దానికి సంబంధించి ఆధారాలు ఏమీ లేవు. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజశేఖర రెడ్డిని విచారిస్తున్నారంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలేవో రాజశేఖర రెడ్డి దగ్గర ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ భావిస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి పైన ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఒకవేళ రాజశేఖర రెడ్డి కనుక ఏమైనా వివరాలు చెబితే, అంటే ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది మనందరికీ తెలుసు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అప్పట్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు అండ్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు ప్రణీతరావు కావచ్చు అండ్ రాధాకిషన్ రావు కావచ్చు, ఇటువంటి వాళ్ళు మరికొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా వాళ్ళు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు, కొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు ఆయన దాదాపు ఏడాదికి పైగా ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అమెరికాలో తలదాచుకున్న విషయం మనకు తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన ఇండియాకు వచ్చారు, హైదరాబాద్కు వచ్చారు, సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే సిట్ విచారణలో హాజరైనప్పటికీ ఆయన తమకు సహకరించడం లేదని, ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్కు పర్మిషన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం కోరింది. సుప్రీంకోర్టులో ఆయన అమెరికా నుంచి రావడానికి ముందస్తు బెయిల్ తీసుకున్నాడు, అంటే అరెస్ట్ చేయకుండా బెయిల్ తీసుకున్నాడు. ఆ బెయిల్కు సంబంధించిన విషయంలో అప్పటి నుంచి ఆల్మోస్ట్ జూన్ నుంచి ఇప్పటిదాకా వాయిదాలు పడుతూనే ఉన్నాయి. సో ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని భావిస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆయనపై ఉన్న మధ్యంతర రక్షణ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత నవంబర్ 14న కూడా విచారణ జరిగింది. అండ్ ఇప్పుడు డిసెంబర్ 9కి మళ్ళీ ఆ కేసు వాయిదా పడింది. ఇది ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయాలని, అంటే ఆయనపై ఉన్న మధ్యంతర రక్షణ బెయిల్ను రద్దు చేయాలని ప్రభుత్వం కోరుతోంది. తన బెయిల్ కొనసాగించాలంటూ ప్రభాకర్ రావు కోరుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది ఏమిటి అంటే, మళ్ళీ డిసెంబర్ 9న మనకు సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది తెలియవలసి ఉంది. అయితే ఈలోగా మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని ప్రశ్నించడానికి పోలీసులు పూనుకున్నారంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి కూడా ఇందులో ఎంతో కొంత పాత్ర ఉండాలి, ఎంతో కొంత ఆయనకు తెలిసి ఉండాలి. అంటే ఆయనకు సమాచారం లేకుండా ఈ తతంగం అంతా, ఈ చట్ట వ్యతిరేకమైన వ్యవహారాలు జరిగేవి కావన్న అభిప్రాయం పోలీసులో వ్యక్తమవుతోంది. కనుక రాజశేఖర రెడ్డిని ప్రశ్నిస్తే కొన్ని వివరాలు బయటపడే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక మంది ప్రముఖులను, ప్రత్యర్థి పార్టీల రాజకీయ నాయకులను ఫోన్ ట్యాపింగ్ చేశారు, వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేశారు. అట్లాగే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కేసు నమోదు చేశారు. దీన్ని సిట్కు ప్రభుత్వం అప్పగించింది. ఎస్ఐబి అప్పుడు మాజీ ఎస్ఐబి డిఎస్పీగా పనిచేసిన ప్రణీతరావు అనే వ్యక్తి, అదే డిఎస్పీగా పనిచేసిన ప్రణీతరావు అరెస్టుల పరంపర ప్రారంభమైన సంగతి
మనందరికీ తెలుసు. అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు లో కొన్ని పరికరాలను కూడా కొనుగోలు చేశారు. ఇజ్రాయెల్ నుంచి అట్లాగే మరికొన్ని దేశాల నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసినట్లుగా కూడా దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి ఈ పరికరాల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని దర్యాప్తులో తేలింది. అందువల్ల ఈ పరికరాలు కొనుగోలు వ్యవహారంలో ఎవరెవరు బాధ్యత తీసుకున్నారు, అంటే ఎవరు దీంట్లో కీలకమైన పాత్ర పోషించారు, ఆ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేసీఆర్ కూడా ఇందులో ఆయన రోల్ ఏమిటి, అట్లాగే మాజీ మంత్రి కేటీఆర్ కానీ అండ్ మాజీ మంత్రి హరీష్ రావు కానీ లేకపోతే రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావు కానీ వీళ్ళు ఎవరెవరు ఎటువంటి రోల్ ప్లే చేశారు, వీళ్ళ పాత్ర ఏమిటి, వీళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ ఆ సమయంలో చేస్తున్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తున్న సమయంలో ఓఎస్డీగా పనిచేసిన సీఎంకు ఓఎస్డీగా ఉన్న కారణంగా ఆయనకు తెలిసిన వివరాలు ఏమిటి అనే దానిపైన పోలీసులు కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు అనే దానికి సంబంధించి మనకి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. అయితే ఆయనను ఒక్కరోజే ప్రశ్నిస్తారా లేక 2-3 రోజులు ప్రశ్నించే అవకాశం ఉందా అని దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఇది అంటే ఈ రకమైన అంటే చట్ట వ్యతిరేకమైన వ్యవహారాలు ఏవైతే కేసీఆర్ హయాంలో జరిగాయో వీటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్న విషయం మనకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, అట్లాగే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకుంటే బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి, ఇటువంటి చాలామంది ఫోన్లను ట్యాప్ చేశారు. అట్లాగే సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు లేదా వ్యాపార వర్గాలకు చెందిన వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు అండ్ ఇంక్లూడింగ్ జ్యువెలరీ షాపులకు సంబంధించిన వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. సో ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక యాంగిల్లో జరగలేదు. ఒక యాంగిల్ అంటే కేవలం రాజకీయ నాయకులపైన నిఘా పెట్టడం, రాజకీయ నాయకుల కదలికలను తెలుసుకోవడం, లేకుంటే వాళ్ళు ప్రభుత్వం పైన ఏ రకంగా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది అనేది తెలుసుకోవడం, ఇదంతా ఒక యాంగిల్. ఇది కాకుండా చివరికి సొంత పార్టీకి సంబంధించిన నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లుగా సమాచారం బయటకు వచ్చింది. ఎమ్మెల్సీ కవిత స్వయంగా చెప్పింది, తన భర్త ఫోన్లను ట్యాప్ చేసిందని కూడా చెప్పింది. తన భర్త అనిల్కు సంబంధించిన బంధువుల ఫోన్లను ట్యాప్ చేశారని కూడా ఆమె ఆరోపించింది. కనుక ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎవరూ మినహాయింపుగా లేరనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది. కనుక ఇంత భారీ ఎత్తున వందలాది ఫోన్లను ట్యాప్ చేయడం వెనక తట్టుబి ఏమిటి, మావోయిస్ట్ పార్టీ సానుభూతి పరుల లేకుంటే మద్దతుదారుల ఫోన్లుగా చెబుతూ వీళ్ళు అప్పటి హోమ్ సెక్రటరీ అనండి, లేకుంటే ఇంకా ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో వాళ్ళ అనుమతి తీసుకొని ఎస్ఐబికి చెందిన ప్రభాకర్ రావు, ఆయన బృందం, ఆయన ముఠా ఈ కార్యకలాపాలకు పాల్పడింది. సో ఇది చట్ట వ్యతిరేక కార్యకలాపాలని తెలుసు. ఇది కనుక బయటకు వస్తే ఖచ్చితంగా అరెస్ట్ అవుతామని తెలుసు, అయినా చేశారు. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని కూడా వీళ్ళు చాలా బలంగా నమ్మినట్లుగా మనకు అనిపిస్తోంది. సరే, ఎనీహౌ ఇప్పుడున్న పరిస్థితి అయితే మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి పోలీసులకు ఏం చెప్తున్నాడు, పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన ఎటువంటి జవాబులు ఇస్తున్నాడు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా, లేకుంటే తనకేమీ తెలియదని చెప్తున్నాడా, లేకుంటే నాకు ఫలానా విషయాలు మాత్రమే తెలుసని చెప్తున్నాడా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరు ఎటువంటి పాత్ర పోషించారన్న విషయాలు ఓఎస్డీ రాజశేఖర రెడ్డికి తెలియకుండా ఉండవు అని కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. సో ఫైనల్గా రాజశేఖర రెడ్డి చెప్పే వివరాలు ఏమిటని తెలియవలసి ఉంది. ఒకవేళ ఆయన కనుక కీలకమైన వివరాలు బయట పెడితే ఆ వివరాలు డైరెక్ట్గా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.